ఎర్రబుక్కు దారిలో పడి ఏపీ పోలీస్ శాఖ దిగజారిపోయింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ పనితీరు ఏకంగా 26వ స్థానానికి పడిపోయింది. ఏపీ పోలీస్ వ్యవస్థ పనితీరు అత్యంత నాసిరకంగా ఉందని కేంద్ర హోంశాఖ తేల్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరు 26వ స్థానానికి దిగజారినట్లుగా కేంద్ర హోంశాఖ నివేదికను వెల్లడించింది. ఎర్రబుక్కు దారిలో పడి ఏపీ పోలీస్ శాఖ దిగజారిపోయింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ పనితీరు ఏకంగా 26వ స్థానానికి పడిపోయింది. ఏపీ పోలీస్ వ్యవస్థ పనితీరు అత్యంత నాసిరకంగా ఉందని కేంద్ర హోంశాఖ తేల్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరు 26వ స్థానానికి దిగజారినట్లుగా కేంద్ర హోంశాఖ నివేదిక వెల్లడించింది. ఏపీ పోలీస్ శాఖ పనితీరు అత్యంత నాసిరకంగా ఉందని కేంద్ర హోంశాఖ నివేదిక గణాంకాలు వెల్లడించాయి. టాప్ 10లో ఉన్న రాష్ట్రాల్లో పోలీస్ శాఖ పనితీరు బాగున్నట్లుగా పరిగణిస్తారు. అయితే ఏపీ పోలీసు వ్యవస్థ టాప్ 25లో కూడా స్థానాన్ని సంపాదించలేకపోయింది. దేశంలో 26వ స్థానానికే పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 4 విభాగాల్లోనూ ఏపీ పోలీసుల పనితీరు దారుణంగా ఉంది. పరిపాలనా సంస్కరణల విభాగంలో 20 పాయింట్లకు ఏపీ పోలీస్ శాఖకు 14.84 పాయింట్లు వచ్చాయి. అలాగే కీలకమైన శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల కట్టడి, సమగ్ర దర్యాప్తు విషయంలో ఏపీ పనితీరు తీసికట్టుగా ఉంది. ఈ విభాగాల్లో మొత్తం 45 పాయింట్లకు ఏపీకి 29.88 పాయింట్లు మాత్రమే వచ్చాయి. ఇక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే అంశాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. అందుకే ఐటీసీ విభాగంలో మొత్తం 25 మార్కులకు ఏపీ పోలీస్ శాఖ సగం మార్కులను కూడా దాటలేకపోయింది. కేవలం 12.75 మార్కులకే పరిమితమైంది. అలాగే ఇతర శాఖలతో సమన్వయంలో 10 పాయింట్స్కు గాను 7.06కే పరిమితమైంది. పోలీస్ సంస్కరణల అమల్లో ఏపీ కంటే చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మెరుగైన పనితీరును కనబరచడం విశేషం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.